వ్యవహార పరంగా అలా ఉంటారు. అందువల్ల కాస్త వివేకంగా తెలిసిందనుకోండి వాటిలో నుంచి బయటకు వస్తారు. వివేకం లేదనుకోండి దానిలోని ఇరుక్కొని దేహమని, ఇంద్రియాలని, విషయాలని, సుఖే అని, దుఃఖే అని బాధపడుతూ ఉంటారు. తత్వ వివేకం కలిగించుకుంటే వాళ్ళకి ఆ బాధ కూడా ఉండదు, అస్సలు బాధే ఉండదు అనమాట. అందువల్ల నత్వేవాహం జాతు నాశం త్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నువ్వు ఒకప్పుడు ఉన్నావని, నేను ఒకప్పుడు లేనని, నేను ఒకప్పుడు ఉన్నాను అని అనుకోవద్దు. ఈ పాండవాదులు, కౌరవులు వీళ్ళు ఎప్పుడు శరీరపరంగా లేనివారే, ఆత్మపరంగా ఎప్పుడు ఉన్నవారే. ఒకప్పుడు వీళ్ళు లేరు, నువ్వు లేవు, నేను లేను శరీరపరంగా. ఒకప్పుడు వీళ్ళు ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను ఆత్మస్వరూపపరంగా, ఆకాశపరంగా. ఈ ఆకాశం ఎప్పుడు ఉంది, ఈ నామరూపాలు మాత్రం అప్పుడు లేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి, తర్వాత ఉండవు. అప్పుడు స్వస్వరూపంగా మాత్రం అందరూ ఉన్నారు. నామరూపాల పరంగా, బంధాల పరంగా ఎప్పుడు లేరయ్యా. ఇప్పుడు ఉన్నా సరే తర్వాత వాళ్ళకి కనిపిస్తున్నామే కానీ తర్వాత మారిపోయే విషయాలు అని చెప్తున్నారన్నమాట. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్మాదాంశ భాషసే గతాసు నగతాసుశ్చ అనుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాశం త్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరాం తథా దేహాంతర ప్రాప్తిః ఏతత్ర న ముహ్యతే. భగవద్గీత ఎక్కడి నుంచి ప్రారంభం అండి? 11 అయింది, 12కి వచ్చామా? 11 అయింది, 12కి వచ్చాం. ఈ భగవద్గీత మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఒక 4-5 అదే గ్రౌండ్లో అయితే చాలా మంది జనం వస్తారు. గ్రౌండ్లో చెప్పే విధానం వేరు ఉంటుంది. దాంట్లో అనేక రకాల జోడింపులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ భాష చెప్పుకుంటున్నాం కాబట్టి యథాతథంగా ఇలాగే ఉంటుంది. మోక్షం తక్కువ మందిగా. ఇక్కడ అశోచ్యాన్ అనే దగ్గర నుంచి 11వ శ్లోకం నుంచి ఇది అధ్యాస వివేకం అన్నమాట. అధ్యాస వివేకం, ఆత్మానాత్మ అధ్యాస వివేకం. ఆత్మానాత్మల అధ్యాస జరిగింది కాబట్టి దుఃఖపడవలసిన పని లేని చోట, విచారించవలసిన పని లేని చోట, తపన పడవలసిన పని లేని చోట పడుతున్నారు అందరూ జనాలు, అర్జునుడితో సహా. అర్జునుడికి ఇదివరకు అలాగే చేశారు, అర్జునుడి తర్వాత కూడా అలాగే చేస్తున్నారు, ఇక మీదట కూడా అలాగే చేస్తారు. అధ్యాస ఉన్నంత వరకు మనుషులకి ఈ దుఃఖం అనేది, వైపరీత్య దుఃఖం అనేది, ఈ భ్రాంతితో కూడుకున్న దుఃఖం అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. దుఃఖం ఉందనుకోండి, సంతోషపడతారా పడరా? మరి సంతోషం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అలసిపోతే కాఫీ తాగినట్టుగా ఆ దుఃఖం యొక్క ఆయాసంలో కొద్దిగా సుఖం అనేటువంటి కాఫీ తాగుతుంటారు ఉంటుంది. ఈ రెండు ఒకటే అన్నమాట. ఆ కాస్తంత సుఖాన్ని అనుభవిస్తే దానికి రెట్టింపు దుఃఖాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. అది కూడా సుఖము అనేది ఒక కర్మ అనుకోండి, దాని ఫలం కూడా దుఃఖమే, దాని ఫలం కూడా దుఃఖమేనా. కాబట్టి ఎప్పుడైనా దుఃఖం యొక్క ఆయాసం సుఖం అనుకుంటే
దుఃఖం యొక్క ఆయాసం సుఖం అనుకుంటే మళ్ళా అది కూడా దుఃఖ ఫలాన్నే ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మనం పుణ్య పాపాలు రెండింటినీ కలిపి కొన్ని పాపం అన్నట్టుగానే సుఖ దుఃఖాలు రెండు కూడా మనుషులకి దుఃఖమే అవుతుంది. కొంత దుఃఖమే అవుతున్నాం. కానీ జీవితంలో మనుషులు ఎవరు కూడా పొందేవన్నీ భ్రమే. దుఃఖము భ్రమే, సుఖము భ్రమే, పుణ్యము భ్రమే, పాపము భ్రమే, మొత్తం భ్రమే. అధ్యాస ఉంది కదా. కాబట్టి ఈ అధ్యాసని నేను బాగా చూసుకోవచ్చు. అందుకని 11వ శ్లోకం నుంచి అధ్యాసన గురించి ప్రారంభం చేశారు. ఆత్మానాత్మ అవివేకమే దుఃఖానికి మూలంగా ఉంది, శోకమోహాదులకు మూలంగా ఉంది అని చెప్పారు. అందుకని నువ్వు దుఃఖించవలసిన పని లేదు. వాళ్ళు వివేకులు, ఎప్పటి నుంచో వాళ్ళు కూడా శ్రవణాదులు చేస్తూనే ఉన్నారు. విషయం తెలిసిన వారు వాళ్ళు కూడా. అలాగా వాళ్ళని చూసి నువ్వు దుఃఖపడవలసిన పనిలే భీష్మ ద్రోణాదుల విషయంలో. ఒకవేళ వాళ్ళు చచ్చిపోయే వాళ్ళే తప్పదు, మరి వ్యవహారంలో ఉన్నారు. ఆ వ్యవహారాలు కూడా ఇదిగో ఇలాంటి వివాదగ్రస్తమైన వ్యవహారాలను తలదూర్చారు. తప్పనిసరిగా చచ్చిపోతారు అంటే అప్పటికి కూడా నువ్వు ఏడవలసిన పర్లేదు. అసలు నువ్వు చచ్చిపోతావని అనుకోవటంలా, నువ్వు కూడా వాళ్ళతో పాటే నువ్వు కూడా ఒక బాణం వాళ్ళ మీద ప్రయోగం అయితే అదే బాణం వాళ్ళు వదిలిపెట్టింది నీ మీద కూడా ప్రయోగం అవుతుంది. ఇద్దరు చచ్చిపోతారు. మరి చచ్చిపోయేదానికి సహజమే కాబట్టి పుట్టడం ఎంత సహజమో చచ్చిపోవడం కూడా అంత సహజమే. తప్పనిసరిగా శరీరేంద్రియాదులు ఏదో ఒక రకంగా సున్నితంగా అయినా సరే, రఫ్గా అయినా సరే వదలవలసిందే. సున్నితంగానూ వదిలిపెట్టేస్తారు. కొంతమందికి అనేక రోగాలు, క్యాన్సర్ వచ్చిపోతారు, హార్ట్ అటాక్ వచ్చిపోతారు కూడా. సహజంగానే 90 ఏళ్ళు 100 ఏళ్ళు 100 దాటైనా సరే చచ్చిపోతారు. మధ్యలో అయినా చచ్చిపోతారు కదా. యాక్సిడెంట్లు అయినా చచ్చిపోతారు. లేకపోతే ఏదో మలేరియా వస్తే ఏదో ఒకటి పోతారు కదా. పోవడం సహజమే. పుట్టడం ఎంత సహజమో ఏదో ఆపరేషన్ చేసి తీసేసినట్టుగానే మామూలుగా కనడం, ఆపరేషన్ చేసి తీయడం, అలాగే చనిపోవడం కూడా అంతేనే. ఎందుకు దుఃఖిస్తాను? నిత్య కృత్యం కదా, ఇది సహజం కదా అని ఎన్ని క్వశ్చన్లు వేశారు దీంట్లో. ఈ వికారం చెందే వస్తువు గురించి ఎవరు విచారించవలసిన పనిలే. నిర్వికార వస్తువు అని తెలిస్తే నువ్వు విచారించవు. మళ్ళా ఎందుకని దుఃఖపడుతున్నావు అనేటువంటిది స్పష్టత లేక, ఈ అధ్యాస విషయం కూడా నీకు స్పష్టత లేక, ఈ అవిద్య విషయంలో నీకు సరైనటువంటి వివేకము, ఆ రకమైనటువంటి క్లారిటీ నీలో లేకపోయేటప్పటికి ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు సంపాదించవలసింది ఏంటంటే ఉన్న విషయాన్ని ఎదుర్కోవడం కాదు, విచారించి స్పష్టత చేసుకొని ఉంటే నువ్వు బాగా ఉంటావు. అంతేగాని కాకుండా చేసుకోవటం కాదు, మనుషుల్ని ఇంకేదో చేసుకోవటం కాదు. ఈ విషయంలో నీకు సరైన జ్ఞానం ఉంటే చాలు. ఇంకా జ్ఞానం లేకుండా పుట్టడం, బ్రతికేయడం, చచ్చిపోవడం అనేది సరైన మాట కాదు. ఆ జ్ఞానం కలిగి ఉంటే ఇక మనం చెప్పవలసిన పనిలే. ఆ జ్ఞానం కలిగి ఉండడమే మహాలాభం. ఆ లాభం తెలుస్తుంది కూడా, చెప్పవలసిన పనిలే. జ్ఞానం కలిగించుకున్నవాడు ఎలా ఉంటాడు, వాడి యాక్షన్ ఎలా ఉంటుంది, జ్ఞానహీనుడు వాడి యాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఈజీకొండ పెట్టుకొని చెప్పుకోవాలి మనం. జ్ఞానహీనుడు ఈజీకొండ ఎలా ఉంటాడు, జ్ఞానంతో ఉన్నవాడు, విషయం తెలిసినవాడు ఈజీకొండ ఎలా ఉంటాడు అనేది తెలిసిపోతుంది. ఈ లోపల విషయం ఇది, స్వగత విషయం ఇది. వ్యవహారం అందరికి సమానంగానే అనిపిస్తుంది. విషయం తెలిసి ఉండడం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. కాబట్టి అసలు వివేకం కలగడం అంటూనే అందరికి కాదు, ఒకనొకటికి వివేకం కలిగేది. మిగిలిన వాళ్ళందరూ నీలాగే ఏడుస్తుంటారు. నీకు కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు వివేకం చేయించేదానికి, ఈ అధ్యాస విషయాన్ని వివరించేదానికి. నువ్వు అర్థం
తీసుకుంటావు, లేదంటే ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు చాలాసార్లు, నీకన్నా ఎక్కువే, వాళ్ళతో కలిపేస్తాం మిమ్మల్ని. చాలా మందికి చెప్పి చూసాం మేము కూడా, వాళ్ళు అర్థం చేసుకోలేదు అంటే మామూలుగా వాళ్ళతో పాటు ఉండిపోతారు. ఈ విషయంలో ప్రయత్నం చేస్తాం, కలిస్తే మంచిది, లేదా వేస్ట్ అయిపోతుంది. తత్వానికే చేటు రాదు, మనుషులకే చేటు వచ్చిపోతారు. తత్వం అలాగే ఉంటుంది. ఇదివరకు నుంచి ఎంతమందినో నా విషయం ప్రకాశించింది, వేదం కూడా అలాగే చెప్తూనే ఉంది. వేదానికి అరుగుదల లేవులే, వేదం అలా నిత్యంగా అలాగే ఉంటుంది, అరుగుదల లేదు దానిలో, నువ్వే చూసుకో ఇక అని 11వ శ్లోకంలో ఆత్మానాత్మ వివేక లక్షణమైనటువంటి విచారాన్ని ప్రవేశపెట్టారు. ఆత్మానాత్మ వివేకమే ఇక్కడి నుంచి మొదలైందను. పరమార్థంగా చూసినట్లయితే అందరూ నిత్యులే, స్వస్వరూపంగా ఆత్మస్వరూపంగా. ఎవ్వరు కూడా అనిత్యులు ఎవరు లేరు సుపదం చేత. వ్యావహారికంగా చూసినట్లయితే దేహేంద్రియ ధర్మాలు గాను విషయాలు గాను చూస్తే అందరూ అనిత్యులే. నిత్యము అని తెలిసినా నీకు దుఃఖించవలసిన పనిలే, అనిత్యము అని తెలిసినా సరే నువ్వు ఎందుకు దుఃఖపడాలి? అనిత్యము అని తెలిసినా దుఃఖపడవలసిన పని లేదు. ఎందుకంటే అనిత్యమే, నాశనం అయిపోయేది. అది తెలిసినా సరే నీకు బాగా అర్థమైపోద్దయా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి నిత్యానిత్య వివేకాన్ని బాగా నువ్వు విచారం చేసినట్లయితే నీకు మంచిదయ్యా అని దీంట్లో బాగా చూపించారు. కానీ భగవద్గీత అంతటికీ కూడా ఈ యొక్క శ్లోకమే అన్నమాట. ఇప్పుడు బ్రహ్మసూత్రానికి ఎలాగా అధ్యాస భాష ఉందో మొట్టమొదటి ఎత్తుకోవడం, భగవద్గీతకి 11వ శ్లోకమే అధ్యాస భాష, అధ్యాసన గురించి విచారం చేయడం. ఈ శ్లోకం యొక్క మీనింగే మొత్తం కనిపిస్తుంది. ఆత్మానాత్మ వివేకం అనండి, నిత్యానిత్య వస్తు వివేకం అనండి, సదసద్ వివేకం అనండి, ఇవన్నీ దీనిలోకే వచ్చేస్తాను. ఇప్పుడు 12వ శ్లోకంలో పెడుతూ ఆయన కుతః తే అశోచ్యాః యతః నిత్యాః కథం అనండి. మరి ఏ విధంగా వాళ్ళ విషయంలో మనం శోకించవలసిన పని లేదు, తపన పడవలసిన బాధపడవలసిన పని లేదు. అది వాళ్ళు నిత్యులు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిత్యులు అని తెలిసినా దుఃఖపడవలసిన పని లేదు. ఇక మిగిలిన కౌరవ జనం ఉన్నారే చెత్త, ఆ చెత్త అంతా కులిపోయే చెత్త అని మీకు తెలిస్తే కూడా ఆ విషయంలో కూడా దుఃఖపడవలసిన పనులు, నశించిపోయే దాని గురించి నువ్వేమి అనుకోవాల్సిన పనులు. ఎన్నో బుడగలు రెడీగా ఉంటాయి పగిలేదానికి, దాని విషయం ఎవరు సూచించరు, బాధపడరు. ఇట్లా అయిపోయారేంటి, ఇట్లా అయిపోయారు. అలాగే నిత్యులైన వాళ్ళకి కూడా చావు లేదని నీకు తెలిసిపోతుంది. అనిత్యులైన వాళ్ళకి తప్పనిసరిగా ఇవన్నీ వికార ధర్మాలు ఉంటాయి అని ఈ 12వ శ్లోకంలో చెప్పుకొస్తున్నాను. ఎట్లాగయ్యా అంటే నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇది మనం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు నతు ఏవ అహం జాతు నా ఆసం. ఒకప్పుడు మనం పుట్టి లేదు అని చెప్పలేము. ఈ యొక్క కౌరవ సైన్యము రాజులు వీళ్ళందరూ కూడా అట్లాగే లేదని చెప్పలేము. దేహమాత్రంగా ఎప్పుడు లేనివారే, దేహమాత్రంగా ఎప్పుడు లేనివారే వాళ్ళు. స్వస్వరూపం మాత్రంగా ఎప్పుడు ఉన్నవారే. దేహమాత్రంగా ఇలా ఉన్నారని చెప్పకూడదు. వాళ్ళు ఇంకో రకంగా ఉండొచ్చు, పక్షాదులుగా ఉండొచ్చు,
ఇంకొక శరీరాలతో కూడుకొని ఉండొచ్చు, రకరకాల శరీరాలు వస్తుంటాయి పోతుంది. మనం చూసేదంతా శరీర ధర్మాలను చూసే మనం వ్యవహారం చేస్తున్నాం. ఆకాశంలో ఎన్నో రకాల ఫామ్స్ అన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఆకాశ ధర్మం అది, ఇది అవన్నీ ఆకార ధర్మం అది. ఆకాశానికి అలాంటి ధర్మాలు ఏవి లేవు. కాబట్టి మనం ఇలాగే శరీరాలతో ఇక మీదట ఉండము, ఇదివరకు లేవు, ఇక మీదట కూడా ఉండవు. నచైవ నా భవిష్యామ సర్వే వయం అతః పరం. నువ్వు కానీ నేను కానీ ఈ జనాలందరూ కానీ రాజులందరూ కానీ వాళ్ళంతే శరీరం మాత్రంగా ఎప్పుడు లేని వారమే. ఇప్పుడు ఉన్నాము అని కనిపించిన ఆదు అంతే చేసి వర్తమానేపి వస్తుందా, ఆదిలో లేదు, అంతంలో ఉండవు, వర్తమానంలో కూడా భీష్మ ద్రోణాదుల శరీరాలు కానీ మన శరీరాలు కానీ ఈవెన్ కృష్ణుడి శరీరం కానీ అవే నిత్యం అనుకోవద్దు. ఇప్పుడు కూడా వికారం చెందే ఉంటుంది. మరి కృష్ణుడికునే బాల్యవాహన శరీరాదులన్నీ ఏమైనాయి? ఇప్పుడు శరీరం ఏమన్నా ఉంటుందా? ఉండనే నాకు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది శరీరంలో. ఇదివరకులా కాదు. ఇదివరకు తిన్న వెన్న గిన్న అంతా కలిపి ఇప్పుడు నాకు ఫ్యాట్ అయి కూర్చొని నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చి ఉన్నది. నీకు తెలీదు, అది నాకు కూడా వచ్చింది, నీకు వచ్చి ఉన్నది. శరీరం మాత్రంగా నేనేం నిత్యమైన వాడిని కాదు. కృష్ణుడు శరీరం మాత్రంగా నిత్యమైన వాడిని ఏం కాదు. ప్రాణ మాత్రంగా, శరీరం మాత్రంగా, ఇంద్రియాలు మాత్రంగా అట్లా నిత్యమైన వాడిని కాదు. సరే, అందుకనే నేను బృందావనం అట్లా ఇట్లా తిరగను ఇప్పుడు. ఎందుకంటే అంటే ఇప్పుడు తిరిగితే ఇంకేమీ రా, వాళ్ళు పెట్టేటువంటి ఆ రకమైనటువంటి ఆయిల్ ఫుడ్లు ఇంకా తింటే ఇంకా అక్కడే వదిలేస్తా ప్రాణం. అందుకని వెళ్ళను. ఎక్కడంటే ఊరికే నాజుకైన ఫుడ్ తింటున్నారు కానీ బృందావనంలో పోతే ఏం చేయాలి? వెన్న తినాలి, తింటే చచ్చిపోతా అక్కడికక్కడ. అందుకని ఆ మూఢనమ్మకాలు, మూఢ భ్రాంతులు, మోహం, మమకారం వాటికి కాస్త దూరం అయిపోయాయి. నిర్దోష లక్షణంతో ఉంటున్నాయి ఇప్పుడు. కాబట్టి శరీరం మాత్రంగా చూస్తే నా శరీరము అంతే, నీ శరీరం అంతే. కాబట్టి శరీరం మాత్రంగా కృష్ణుడు కాదు, బ్రహ్మదేవుడు కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు, హరిహర బ్రహ్మాదులు, ఈ ఇంద్రచంద్రాది దేవతలు, ఈవెన్ మృత్యు దేవత కూడా వాని యొక్క నామరూపాల ఉపాధి దృష్టితో నిత్యమైన వాడుగానే ఎవరు కాదు. వస్తు స్వరూపంగానే సత్యం, జ్ఞాన స్వరూపంగానే, తత్వ స్వరూపంగానే సత్యం అందరూ. శరీరం మాత్రంగా ఎవరు సత్యమైన వారు కానీ కాదు. ఎంత నిలబెట్టుకున్నా నిలబడు. అందుకనే మీరు ఎప్పుడైనా ఖర్చు పెడితే శరీరానికే పెడతారు. ఆ పెట్టేది అమృతం ఏం కాదు, అది కాగితాలే, రూపాయి నోట్లే, అయ్యే నశించిపోయేవే. ఇక మొన్న ఆవిడ భూమిలో పాటు పెట్టిందట డబ్బులు ఎక్స్పోర్ట్లో, ఏమైంది? చెదలు పట్టేసి. అంటే మీరు ఎవరికి ఇచ్చినా సరే ఆ చెదన్న పడుతుంది, చివరికి ఏమైపోద్ది? ఆ కాగితాలు తిరిగిపోయే కాగితాలే నశించిపోయేది. రోజు నాశనాన్ని చూస్తున్నాం మనం స్టాక్ మార్కెట్లో. పడిపోతుంటుంది, లేస్తుంటుంది, పడిపోతుంటుంది. మీరు ఇచ్చే డబ్బు సత్యమైంది ఏం కాదు, దాచి మీ ఆరోగ్యము సత్యమైంది కాదు, ఆయన ఇచ్చేది సత్యమైంది కాదు. ఏది నిలవదు, అవేమి నిలవదు. వాళ్ళు ఆపరేషన్ చేస్తారు అప్పటికే. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేస్తే నాకు తెలీదమ్మా అంటే నాకు తెలియదు అని చెప్పారు. చేసిన తక్షణమే వాళ్ళ చేతులు కడుక్కుంటూ ఉంటేనే మళ్ళీ బాగుంది ప్రాణం. నన్నేం చెప్పటం అమ్మా, మేము గ్యారెంటీ చేసేవరకే మా పని, తర్వాత మీ ఇష్టం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిత్యం కాదు కదా, నిత్యం కాదని తెలిసిన తర్వాత ఇక మన డబ్బు అంతే, వాళ్ళు చేసిన పని అంతే. శరీరమే నిత్యం కాదు, దానికి మళ్ళీ చేయటం ఏంటయ్యా? అతుకులేమిటి? శరీరమే నిత్యం కాదని ఊరికే చేసుకుంటాం అంతే, కాలక్షేపానికి, ఊరికే మన తృప్తి కొరకు చేస్తుంటాం. అలాగా అవేం నిత్యం ఏం కావు. అట్లా కాబట్టి
మనం తెలుసుకున్నది ఒక్కటే నిత్యమైన తత్వం అవుతుంది. ఏదైనా మనం సరైన జ్ఞానం కలిగించుకొని ఉంటే సరైంది, ఆ సరైనది అని అట్లా అనుకోకుండా ఎక్కడ దేవుడు ఉన్నాడు నన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటే మాత్రం అదొక భ్రమ. అది కూడా చివరికి మనం పెద్దల ద్వారా గ్రహించుకున్నదైనా సత్యంగా ఉండాలి కదా. పోయి వాళ్ళేదో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు చెప్పేస్తే లేనిపోయినవన్నీ అప్పుడు మనకు కలిగినటువంటి ప్రపంచంలో ఉపాధి మాత్రంగా తెలుసుకున్నటువంటి విషయం ఉందే తత్వం జ్ఞానం, అది కూడా ఉళ్ళకే అయిపోతే ఎట్లాగా? ఏది శాశ్వతమైనది కాదు. జగత్తంతా నామరూపాలతో కల్పింపబడినది. వస్తువు ఒక్కటే సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, మన స్వరూపం ఒక్కటే సత్యం, ద్రష్ట ఒక్కటే, చూసేవాడు ఒక్కటే సత్యం, ఆ తెలుసుకునేవాడే సత్యం. ఆయనే పరమాత్మ. సర్వభూతాలలో సాక్షి మాత్రంగా బుద్ధికి సాక్షిగా ఉన్నాడు. బుద్ధికి పైన ఏదో శక్తి ఉంది అంటారు. అలా ఊరుకుంటే అలా అంటే పరోక్ష జ్ఞానం అవుతుంది. బుద్ధికి సాక్షిగా ఉండేది నేనే అని తెలుసుకోవాలి. ఎవరైనా ఏమని తెలుసుకోవాలి? బుద్ధికి సాక్షిగా నేనున్నాను అని తెలిస్తే బుద్ధి ధర్మాలకి, అంతఃకరణ ధర్మానికి మనం లోపడకుండా ఉంటాం. దాన్ని ఇక్కడ నిత్యం అనేది. బుద్ధిని నిత్యం వల్ల, అహంకారాన్ని నిత్యం వల్ల, ఆలోచనని నిత్యం వల్ల, ప్రాణాన్ని నిత్యం వల్ల, దేహ ఇంద్రియాలని నిత్యం వల్ల, విషయాన్ని నిత్యం వల్ల, సూర్యచంద్రాదులు, నక్షత్రాదులు, పంచభూతాలు ఏమీ నిత్యం కాదు. ఆ సాక్షిత్వమే నిత్యం. ఆ సాక్షి అన్నింటినీ కవర్ చేస్తుంది. ఆకాశం కన్నా వ్యాపకమైనది. దాని చాలా మంది ఏదో శక్తులు ఉంది, ఏ శక్తులు ఉంది అన్నా మనకు పరోక్ష జ్ఞానం సిద్ధిస్తుందే కానీ అది ప్రత్యక్షంగా అపరోక్షంగా ఇక్కడే మనకి అవగతం అవ్వాలి కదా, నిశ్చయం అవ్వాలి కదా. నిశ్చయమయ్యే జ్ఞానం ఇది ఒక్కటే. దీన్నే నిత్యం అనేది, మనం దీన్నే ఆత్మ అనేది. ఈ జ్ఞానం సరిగ్గా కానీ కలిగించుకొనుంటే, తెలుసుకోనుంటే మనకి ఉపాధిలో సిద్ధించుకున్నటువంటి జ్ఞానం ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అసత్యమైపోతాయి. మనకు అది కూడా కలగకుండా ఏదో పైలోకంలో ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది అనుకుంటే అది కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఆ మెసేజ్ కూడా కరెక్ట్గా లేదు. అందువల్ల ఏదైనా సరే మెసేజ్ అనుభవంగా సిద్ధించాలి. ఏ మెసేజ్ అయినా ఆ అనుభవంగా మెసేజ్ ఏమైపోద్ది? మిస్టేక్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఏదైనా కరెక్ట్గా తెలుసుకోవాలంటే స్వానుభవంగా నిశ్చయం అయ్యి ఉన్న విషయమే సత్యమవుతుంది. అదొక్కటే మనం గ్రహించుకోవాల్సింది. లేకపోతే మిగిలినవన్నీ వృధా. శరీరం ఎలా పడిపోతుంది, మనసు ఇంద్రియాలు అన్నీ పడిపోతుంది. ఈ మనసుకి పైబడి ఉండేటువంటి జ్ఞానాన్ని కలిగించుకొని జీవితంలో ఉండగానే తెలుసుకొని ఉంటే అప్పుడు మనకి ఈ రహస్యం తెలుసున్నది అని మనకు అర్థం. మీరే అంటారు శరీర ఇంద్రియాదులన్నీ నిజం కాదండి, వాటికి వచ్చే లక్షణాలు అంటేను. అది తెలిసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా జీవిస్తాము, ఏమిటి, ఎలా ఉంటాము, నవద్వార పురే దేహి ఎలా ఉంటాము అనేది తర్వాత తెలుస్తుంది. దాని గురించి వర్ణించవలసిన పనిలా. వర్ణించామంటే మీకు అది మనసుకి అర్థమవుతుందేమో. వర్ణించవలసిన పనిలా. మీరు అయ్యే ఉన్నారుగా, వర్ణించటం నేను ఎందుకు వర్ణించాలి? మీ దగ్గర వంకాయలు, నా దగ్గర వంకాయలు, మీ దగ్గర ఆ వస్తువు, నా దగ్గర ఆ వస్తువు అంటే నీవు వర్ణించాల్సిన పని ఏముంది? మీరు అయ్యే ఉన్నారని చెప్తా అంతే. నా దగ్గర నుంచి పొందవలసిన వస్తువు మీ దగ్గర లేదు అనుకోండి, వర్ణాలు చేయాలి నేను మిమ్మల్ని ఆకర్షించుకోలేదని. మీరే అయ్యి ఉన్నారంటే ఆ వస్తువు వర్ణన చేయవలసిన పనులు ఎందుకు చేయాలి? చేయవలసిన పనుల. చాలామంది అలాంటి తత్వం ఇలాగా వర్ణనలు అని చేస్తే అది మళ్ళీ వేదన అనుభవాల కిందకు వచ్చేస్తుంది. మీరే సాక్షి అనుభవం అయ్యి ఉన్నారు, నేను సాక్షి అనుభవం అయ్యే ఉన్నాను కదా, ఇక వర్ణన చేయవలసిన పనే లేదను. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. కాబట్టి నతు ఏవ జాతు కదాచిత్ అహం నా ఆసం కింటు ఆసం ఏవ. నేను ఒకప్పుడు ఆత్మస్వరూపంగా ఉన్నాను. అతీతేషు దేహ ఉత్పత్తి వినాశేషు నిత్యం ఏవ అహం ఆసం ఇది అభిప్రాయం.
ఒకప్పుడు స్వస్వరూపంగా చైతన్య మాత్రంగా సాక్షి మాత్రంగా ద్రష్టగా నేను ఉన్నాను. సర్వభూతములు యందు సమానంగానే ఉన్నా. నువ్వు కూడా ఉన్నా, అలాగే ఉన్నావు. కానీ దేహమాత్రంగా కృష్ణుడు లేడు, అక్కడ దేహమాత్రంగా అర్జునుడు లేడు. తథా నత్వం నా ఆశీహి కింద ఆశీహి ఏవ. నువ్వు కూడా, రాజులు కూడా, జనాలందరూ కూడా స్వరూపంగా ఉన్నారు అప్పుడు కూడా. దేహేంద్రియాలతో మాత్రం ఎవరు లేనే లేదయ్యా. నా ఆసన్ కింద ఆసన్ ఏవ, లేనే లేరు ఉన్నారు అని చెప్పారు. లేనే లేరంటే ఏ దృష్టితో? దేహపరంగా లేనే లేరు ఎవరు. స్వస్వరూపంగా అయితే ఉన్నారు. మనం ఉన్నాము అనేదానికి ఏంటమ్మా ప్రమాణం? స్వరూపమే. మనం లేము అనేదానికి ప్రమాణం ఏంటి? దేహేంద్రియాలు. జాగ్రత్తలు ఉన్నాయనుకోండి, లేనే లేవు అనేదానికి అర్థం ఏంటి? స్వరూపం కాదు కాబట్టి. ఉన్నాము అనేదానికి ప్రమాణం ఏంటి? సాక్షి మాత్రంగా, స్వరూపంగా. జాగ్రత్త స్వప్న అవస్థలు లేవు అనేదానికి ప్రమాణం ఏంటి? సాక్షి మాత్రంగా, అది కాదు అని. లేదు, నేను ఉన్నాను అనేదానికి సాక్షి మాత్రంగా నేను ఉన్నాను. అందువల్ల జాగ్రత్త స్వప్నం, జాగ్రత్త కానీ స్వప్నం కానీ సుషుప్తులు లేదు అంటే అవి ఉండవు, ఎప్పుడు ఉండవు. నేనున్నాను అనేదానికి మాత్రం జాగ్రత్త స్వప్నాలకు సాక్షి మాత్రంగా, సుషుప్తులు ఏమీ లేదు, రెండవది లేదు అనేటట్టుగా నేను సాక్షి మాత్రంగా ఉన్నాను. ఇదే పాయింటే అక్కడ కూడా. ఎప్పటికీ కూడా నేను దేహేంద్రియాలు మాత్రంగా, నామరూపాలు మాత్రంగా లేను. ఇప్పుడు చెప్పండి, అవస్థల్లోకి వస్తుందా రాదా? కృష్ణుడు చెప్పింది ఇదివరకు, నువ్వు కృష్ణుడుగా, నేను అర్జునుడుగా అట్లా లేము అనేదానికి అవస్థల కిందకే వస్తుంది కదా. ఈ రాజాది రాజులు ఎంతమంది, ఎన్ని హిస్టరీలు జరిగిపోయినాయో ఆ చరిత్రలన్నీ దేనికి సంబంధించినవి? అవస్థలోపలికి సంబంధించి. ఈ అవస్థలు లేవన్నా, అవన్నీ నామరూపాలు ఉపాధులు ఇవన్నీ లేవన్నా ఒకటేగా. కాబట్టి అవన్నీ కలిపి అవస్థలో తీసుకొచ్చి అవస్థా దృష్టితో చూస్తే అవస్థలు లేవు కాబట్టి, ఆ లేవని చెప్పేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి, వాడు ఎప్పుడూ ఉన్నాడు కాబట్టి అతడొక్కడే సత్యం. అర్జున, అలా తెలుసుకో. ఈ అవస్థల్లో కనిపించే ఉపాధులు, నామరూపాలు, ఈ వ్యవహారాలు, ఇవేమి కాలదేశాలు అన్నీ కలిపి దానిలో ఉన్నాయి కాబట్టి ఏవి సత్యం కాదు. అదేనమాట. అది 2వ శ్లోకం, ఇది 12వ శ్లోకంలో చెప్పుకొచ్చారు. నచయేవన భవిష్యామః. ఇక మీదటి కూడా ఇంకొక అవస్థ వచ్చినా సరే ఆ అవస్థలో వేరే వేరే దేహాలు కనిపిస్తాయి, వేరే వేరే స్వప్నాలు, జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి నామరూపాలు కూడా వేరే వేరే. ఎందుకయ్యా అంటే మనము అనుభవించిన జాగ్రత్త అవస్థలో ఉండే అనుభవాలు, ఇంకొక జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అనుభవాలు విడివిడిగా వేరువేరుగా భేదాలుగా ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయా? వేరువేరుగానే ఉన్నాయి. ఎందుకంటే నిన్న మెలకువ అనగద్దు. మెలకువలో నిన్న, మెలకువలో ఈరోజు, మెలకువలో మొన్న, మెలకువలో బాల్యం, మెలకువలో తాత ముత్తాతలు. ఎన్ని చేంజ్లు ఉన్నాయి చూడండి. మెలకువ ఒకటే, మెలకువనే తేడా ఒకటే. మెలకువలో తాత ముత్తాతలు, మెలకువలో బాల్యం, మెలకువలో నిన్న మొన్న, మెలకువలో ఈరోజు, మెలకువలో రేపు. మెలకువే ఉన్నది, ఈరోజు రేపు నిన్న బాల్యం అన్ని చేంజింగ్ ఉన్నాయా లేవా? కానీ నిన్న మెలకువలో నిన్న ఎలా ఉన్నది, మెలకువలో ఈరోజు ఎలా ఉంది? ఈరోజు నిన్న దేహము, ఇంద్రియాలు, విషయాలు, వాటి వ్యవహారాలు ఎంత మార్పులు వచ్చాయో చూడండి. ఉపాధిగతంగా, నామరూపాలుగా, వ్యవహారపరంగా, స్వభావాలుగా ఎంతో మార్పులు వస్తుంది. అదే మెలకువే. ఆ మెలకు అలాగే ఉన్నది, ఆ స్వప్నం అలాగే ఉన్నది. ఆ స్వప్నంలో ఎన్నో మార్పులు మనం మెలకులో చూసాం. సుషుప్తిలో అలాంటి అవకాశాలు లేవు అనుకునేదానికి.
భవిష్యహం నిత్య అని చెప్పేసి ఆ రెండింటికి సాక్షిగా ఉన్న నాకు ఏమి లేవని చెప్తాను అని కదా నచయేవ నా భవిష్యామ. ఇక మీదట చూసారా భవిష్యత్తు కాలంలో కూడా అంతేనయ్యా, ఇదే తర్కమే, ఇదే యుక్తినే పెట్టుకొని చూసుకోండి అని చెప్పడం అనమాట. ఎందు భవిష్యామ ఏవ సర్వే వయం అతః, ఇదే యుక్తే పెట్టుకోండి, అనుభవం తర్కం. ఇక మీదట మనం ఉంటే ఎలా ఉంటాం? సాక్షి మాత్రంగానే, స్వరూప మాత్రంగానే ఉంటాం. ఇక మీదట మనం ఉండము అంటే ఎలా ఉండం? శరీర పరంగా, నామరూపాల పరంగా, వ్యవహారాల పరంగా ఉండం. కాబట్టి ఈ అవస్థల్ని జోడించుకోండి. అవస్థ దానిలో రేపని పెట్టండి, అవస్థలో రేపని పెట్టండి, ఇలా ఉండం మనం. అవస్థ ఎల్లుండి అని పెట్టండి, అలా ఉండం మనం. నా భవిష్యామ. సరే భవిష్యత్తులో కూడా ఉంటాము, ఎలాగా? సాక్షి మాత్రంగా అలాగే ఉంటాం. భవిష్యత్తులో ఉండం, శరీరేంద్రియాలుగా ఇట్లా ఉండం. ఇలా కూర్చొని కూడా కూర్చోలేము, పడుకుంటాం. అందుకనే గతంలో పూజలు చేసేవాళ్ళంతా కింద కూర్చొని చేసేవారు, తర్వాత పీట, తర్వాత కుర్చీ, తర్వాత పడుకొని చేస్తారేమో. ఆ దేవుడు మాత్రం అలాగే నిలబెట్టారు. వెంకటేశ్వర స్వామి పాపం అలాగే నిలబెట్టారు. ఎంత పనిష్మెంట్ అంటే అది ఏ జన్మలో చేసుకున్నాడో వెంకటేశ్వర స్వామి కర్మ, అలా నిలబడి ఉంటాడు. ఆ చెత్త జనాని కోసం దర్శనం ఇవ్వాలి. ఇలా మిమ్మల్ని నిలబెడతారా? బస్సు దగ్గర 20 నిమిషాలు లేట్ వస్తేనే కాళ్ళు లాగేస్తున్నాయి, కాళ్ళు లాగా ఎలా నిలబెడతావయ్యా బాబు? మళ్ళీ పూజ చేస్తారట, భక్తి అట. అందరినీ దేవుళ్ళంతా అలా నిలబెట్టేశారు, ఎవరినైనా అలా నిలబెట్టేసి ఉంటారు. కుర్చీ కూడా ఏం పాపం, కుర్చీ వేస్తారా? వేసి పెడతారా? ఏం పెట్టరు, అలా నిలబెట్టేస్తారు. ఏం పూజలు చేస్తారో ఏంటో వీళ్ళు. వీళ్ళు పిల్లల్ని మాత్రం అలా చూసుకుంటారా? మరి మీ భక్తి ఉంటే, ఆ మంచి ప్రియమైన భావన ఉంటే ఇలా నిలబెట్టేయడం ఏంటి? అది కేజీలు నెత్తిన బరువు వేయడం ఏంటి? మళ్ళీ పౌలింపు సేవ అవి ఇవి అంటారు. అర్థం లేదు అసలు, దేనికి అర్థం లేదు. మనుషులకి సరిగ్గా బుర్ర సరిగ్గా ఉండదేమో అనిపిస్తుంది. అన్ని లక్షల మందికి నిలబడాలంటే ఎవరి తరం? అని మీరు సజీవంగా చూసారా లేకపోతే రాయిగా చూసారా? రాయిగా చూస్తే మరి దేవుడు ఎందుకు? రాయి ఇక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. రాయిగా చూసారా, దేవుడిగా చూసారా? దేవుడిగా చూస్తే భావన చేసుకోండి చాలు, అలా పనిష్మెంట్ లేదు. దేవుడిగా చూస్తే పనిష్మెంట్ లేదు. అందుకని ఎప్పుడైనా సరే మీ పిల్లవాడిని అందరూ బొగ్గు గిల్లిపోతారు, అదో ఫంక్షన్ అండి అంటే మీరు ఒప్పుకుంటారా? నేనే గిల్తాను అంతే, ఇంకెవరికి వెళ్ళొద్దమ్మా, పుండు అయిపోద్ది లేనిపోయి అంటారా? అందరు గిల్లిపోతుంటే ఇలాగా అందరూ ఇలా అంటుంటే ఏమో దెబ్బక ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఇదేం పని వస్తాయి. అలాగా ఇక కాస్త వదిలిపెట్టలేదు, కానీ ఇంకా వదిలిపెడితే విగ్రహాన్ని తోసారు కింద, తోసి పడేస్తారు కింద, అన్ని పడిపోతారు. అలా నిలబెట్టడం, అలా చేయటం. అందుకని ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అలాగే ఉండవు, ఏమి ఉండవు, అన్ని నశించిపోయే లక్షణాలేవండి. నిత్యం అయితే ఎప్పుడు నిత్యం ఎలా ఉంటుంది? సాక్షి మాత్రంగా, నామరూపరహితంగా, నిర్వ్యవహారంగా, సర్వభూతములు యందు సాక్షిగానే ఉంటుంది. అలా తెలుసుకోవాలి పరమాత్మ. కళ్ళతో చూసుకోవడం, ఇంకేదో చూసుకోవడం అట్లాగానే ఏదో డూప్లికేట్ అంతా. ఇప్పుడు చెప్పినట్టుగానే అశోచాన్ని అన్నశోచస్తం వర్తిస్తుంది. నువ్వు దేవుడు అనుకుంటున్నావా లేదా ఇంకేమన్నా అనుకుంటున్నావా? దేవుడు అనుకుంటే ఎలా పెట్టుకోవాలి ఆయన్ని? దేవుణ్ణి ఎప్పుడుగా ఆత్మగా భావించుకోవాలా, అనాత్మగా చూడాలా? ఆత్మగా భావిస్తే ఇంకా నువ్వు ఆ పనులు ఎందుకు చేస్తావు? అహమస్తి, నన్ను వదిలిలేదు, వేరే అయ్యున్నా, నా అంతఃకరణానికే సాక్షి అని పరమాత్మని అభేదంగా గుర్తించుకోవాలి కదా. అప్పుడు అభేదంగా గుర్తించారనుకోండి, స్పృశించే పనిలే. స్పృశిస్తే ఆయనకు అరుగుదల కూడా రాదు. స్పృశించకుండా ఉండటం బట్టి అరుగుదల కూడా రాదు.
స్పృశించరు కదా సాక్షిని. ఎందుకు స్పృశించాలి? అస్పర్శ కదా అది. అట్లా గుర్తించుకొని అహమస్మిగా తెలుసుకుంటారు ఎవరిని? పరమాత్మ. కాబట్టి ఈ ప్రకారంగా అస్మాత్ దేహ వినాశాత్ పరముత్తర కాలేపి త్రిషు అపి కాలేషు నిత్యా ఆత్మస్వరూపేణ ఇది అర్థ. ఈ దేహ వినాశాలు జరిగినా సరే ఉత్తర కాలంలో కూడా, తర్వాత కాలంలో కూడా, కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో కూడా 3 కాలములు ఎందుకు కూడా కాల మార్పులకి నామరూపాలన్నీ మారచ్చు, కానీ ఆత్మస్వరూపం మాత్రము కాల వస్తు నామరూప వికారాలకి అంటకుండా అలాగే ఉంటుంది. నిత్య ఆత్మస్వరూపేణ ఇది అర్థ. నిత్యంగానే ఉంటాయి, నిత్యంగానే ఉంటుంది స్వరూపం. 3 కాలాలు మారుతుంటాయి, 3 కాలాలకు చెందిన నామరూపాలు మారుతూ ఉంటాయి. అందువల్ల కాలము, దేశము, వస్తువులు, వాటి వ్యవహారాలు అన్నీ మారుతాయి, కానీ స్వరూపం మాత్రం సాక్షిగా మారనే మారుతాం. దేహభేద అనువృత్య బహువచనం నా ఆత్మభేద అభిప్రాయేణ. అక్కడ నిత్యాహ అన్నారు కదా, అందుకని చెప్పారు. దేహభేదాన్ని బట్టి ఆ విధంగా అన్నారట, బహువచనం వాడారు నిత్యాహ అని. నిత్యాహ అనేది ఎక్కడ ఉండదు, ఎప్పుడైనా సరే నిత్యాహ అని ఉండదు, నిత్యములు అని ఉండదు, నిత్యం అని ఉంటుంది అంతే. అది దేహభేదాలను బట్టి అలా బహువచనం వాడేసామయ్యా. సర్వభూతములు యందు, సర్వభూతములు యందు అనేది బహువచనం మంచిదేగా, భూతాలంటే నామరూపాలేగా. సర్వదేహములు యందు, సర్వభూతములు యందు అని దానిలో నిత్యమైన ఆత్మలు ఉంటాయి అనకూడదు, నిత్యమైన ఆత్మ ఉంటుంది అన్నది. నిత్యమైన ఇక్కడ దేహాలని బట్టి అలా వాడేశాం నిత్యాహ. అన్ని దేహంలో నిత్య స్వరూపాలే ఉన్నాయి అనేది ఊరికే అట్లా అన్నామే, కానీ నిత్యమైన ఏకతత్వమే ఉంది. బహువచనం వాడే పద్ధతి అంతా వైష్ణవులది, ద్వైతులది, వాళ్ళు వాడతారనమాట. ఒక్కో దేహానికి ఒక్కొక్క ఆత్మ అంటారు కదా, ఈ బ్రహ్మకుమారి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, అది అట్లా వాడతారు. ఇక్కడ మనకు పనికిరాదు. ఆకాశవత్తు అంటాం కమలం, అక్కడ పోతాము. వాళ్ళు ఆకాశవత్తు అని వాడనే వాడరు, సర్వగతం అని వాడరు, చూసారా? అలా కాబట్టి ఊరికే అలా బహువచనం వాడాము అని శంకర్ల వారు అది కూడా చెప్పేసుకున్నారు. సరే, కాబట్టి ఆత్మభేద అభిప్రాయంగా మేము చెప్పలేదండి, దేహ భేదాన్ని బట్టి ఊరికే బహువచనం వాడాము. నా ఆత్మభేద అభిప్రాయేణ నా అన్నారు కదా, ఆత్మభేదం లేదండి, ఆత్మ ఒక్కటే సర్వభూతాలలో కూడా. సర్వభూతాలలో కూడా ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు సర్వభూతాలలో, భేదాలుగా లేడు. పరమాత్మ సిద్ధించిన మాట సిద్ధించుకోవాలా? సిద్ధమే, సిద్ధమేనమాట. ఈవెన్ మన వ్యవహారాల్లో కూడా ఎప్పుడైనా సరే కర్మఫలాలు అంటాము, ఇంకా ఆయన యొక్క అనుగ్రహం అంటాము, అది కూడా సిద్ధమా సాధ్యమా చెప్పండి? సిద్ధమే. అది కూడా నువ్వు దసరాలు వచ్చాయేమో సిద్ధం చేసుకోవాల్సిన పనిలా. దసరాలు మనకు ఎప్పుడు ఉండేది, మన మనసులో దసరాలే ఉండేది. అది నవరాత్రులే మన పని అంతా, మన బతుకంతా నవరాత్రులే. అర్థమైందా? అన్ని దీంట్లో అన్నీ జరుగుతాయి. మొదట్లో పుట్టడం, తర్వాత మధ్యలో సంహారాలు, యుద్ధాలు, తర్వాత చివరిలో సంహారాలు, తర్వాత ఖుషిగా అలా నిలబడిపోవడం. అంటే ఇప్పుడు ఉండేవే, కొత్తగా ఏమి సిద్ధించుకోవాల్సిన పని లేవు. భగవంతుడి అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం సిద్ధం. మనం ఏం చేయవలసిన పనిలా, వడ్డించిన విస్తరా. ఆ వడ్డించేటప్పుడు ఒక్కోసారి కారంగా పచ్చడి పడచ్చు, స్వీట్గా పడచ్చు, ఏదైనా పడచ్చు. వడ్డించేసినాడు ఆయనే వడ్డించేసినాడు. కాబట్టి మనం లాగించడమే వ్యవహారం అంతే తప్ప ప్రత్యేకంగా ఎదురు చూడడం అనే పనిలా. ఆల్రెడీ నీకు సరిపోద్దులేది, నీకు సరిపోద్ది అని అందరికి వడ్డించి పెట్టేశాడు ఆయన. ప్రత్యేకంగా వాంఛించే పనే లేదు, అయిపోయి. ఒకరి ఇస్తరు చూడొద్దు, వాళ్ళు ఇస్తరా మనం చూసుకోవద్దు, మనం ఇస్తరే
మనం చూసుకోవాలంటే. ఇంకా వాళ్ళు ఇద్దరు చూసామనుకోండి తేడాలు ఉంటాయి. నా చెయ్యి మంచిది, నా చేతిలోనే సాక్షిత్వం ఉంది, నేను అందరికి కొట్టించాను కదా, మీ ఇస్తరే చూసుకొని తినుకుంటూ ఉండండి. మీరు ఇంకొక ఇస్తరు చూసే పనేలే. వాళ్ళకి ఇన్ని వడ్డించా, నాకు ఇన్ని, నీకు సరిపోతాయా బాబు అని వడ్డించాడు. నీ కర్మఫలం కట్ అయితే. అందుకని ఎప్పుడైనా మీకు రాముడు కానీ దమయంతి, నల దమయంతి వాళ్ళంతా అడగండి, మా కర్మఫలం పరిపక్వతకు వచ్చేసింది లాస్ట్ కాబట్టి ఎన్నో వచ్చేస్తాయి. లాస్ట్ అయిపోయాం, ఇంకా లేదు మాకు జన్మలు రావు. అందుకని ఏవే ఉన్నాయో వడ్డీతో సహా ఇప్పుడే దేహమాత్రంగా అన్నీ అనుభవించేస్తాం, ఇంకా లేవు, రావు. అట్లా అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమని చేసుకుంటారంటే దేహమాత్రంగా, ఇంద్రియాలు మాత్రంగా, వ్యవహారం మాత్రంగా అన్నీ సరిగ్గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళు అంటారు దాంతో సరిగ్గా ఉండడం ఏమిటి, మీకు విషయం తెలిసి ఉండాలి కానీ. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహము వెయిటింగ్లో ఉండదు. ఎప్పుడు సిద్ధం, అందరికీ అనుగ్రహించుకునే ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన గురించి మనం నువ్వు ఇచ్చామని చెప్పాలి. వెళ్ళి ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళితే, మీరు ఎప్పుడైనా అర్చామూర్తులు కానీ ఉపాసన కేంద్రాలు కానీ వెళితే ఏం చెప్పాలి? ఆయన ఒక పెద్ద ఉండి పెట్టాడు అనుకోండి, మీరు మీరు మీ సమస్యలన్నీ చెప్పుకోండి అని అన్ని చోట్ల పెడతారు కదా బాక్సులో. అట్లా ఉండి పెట్టాడు అనుకోండి, దాంట్లో ఏం రాసేస్తారు మీరు, నువ్వు ఇచ్చినవన్నీ నువ్వు సరిగ్గానే ఇచ్చావులే అని రాసి వెయ్యాలి. కానీ నువ్వు ఇచ్చినవన్నీ ఏం సరిపోలా అని వేయకూడదు. ఒకవేళ ఉండి పెట్టారనుకోండి, ఏం వెయ్యాలా, నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాకు కావాల్సినట్టుగానే ఇచ్చి ఉంటావులే, మేమేదో పొరపాటు పడితే అట్లా అనుకోవాల్సిందే. కానీ అట్లా నువ్వు యోవయ్యా అంత మేధావి, సర్వజ్ఞ, అన్ని భూతాల్లో నువ్వే ప్రకాశిస్తూ తెలుసుకునేవాడు, నీకేం తప్పులు తెలుస్తాయి, అది కరెక్ట్గానే చేస్తావు. మేము ఏదన్నా నోరు జారేలాగా అంటాం ఇతరులను చూసి, అది కూడా మేమే పొరపాటు చేస్తాం. పరమాత్మ నువ్వెందుకు చేస్తావా, నీకేం కళ్ళు లేవు, అనంతమైన కళ్ళు, భుజాలు అన్నీ పెట్టుకోనున్నావు, తలలు అన్నీ పెట్టుకోనున్నావు, నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తావు? ఆ దృష్టితో మనం అక్కడ వేయాలన్నమాట మన ఫిర్యాదులన్నీ. నువ్వు అన్నీ బాగానే చేశావు అని వేయాలి. చేయలేదు అని వేయకూడదు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, బుద్ధి దోషం చూసారా, ఈ బుద్ధి దోషం కంటిన్యూ అవుద్దులే అనుకుంటాడు, కంటిన్యూ చేసుకోకూడదు. అందుకని అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మభేదం లేదు ఎక్కడ, సర్వభూతాలలో సమానంగానే పరమాత్మ ప్రకాశించుకొని ఉన్నది. ఒకవేళ ఆత్మభేదం చేశామనుకోండి, ఒక్కోరని పరమాత్మ వేరవ్వాలి. సర్వభూతాల్లో సమానం అని తెలుసుకుంటే పరమాత్మ అభేదంగా సిద్ధిస్తున్నాడు, అపరోక్షంగా సిద్ధిస్తున్నాడు. భేదం చేస్తే ఆయన వేరైపోవాలి. ఇలాగా నిత్యంగా ఉండేది, అనిత్యంగా ఉండేది నువ్వు తెలుసుకోవాలి అర్జున. చూసారా, నిత్యానిత్య వస్తు వివేకం. దీని గురించి ఇప్పుడు ఇంకా వివరంగా సవివరంగా దేహమాత్ర విషయాలని, ఆ వ్యవహారాల్ని విచారం చేస్తాం. నిత్యానిత్య వస్తు వివేకం జరుగుతుందా. ఇప్పుడు 13వ శ్లోకంలో చెప్తున్నారు, తత్ర కథం ఏవ నిత్య ఆత్మ అయితే దృష్టాంతం ఆహా దృష్టాంతం. మరి ఆత్మ నిత్యంగా ఎలా ఉంటున్నది, ఏ విధంగా నిత్య స్వరూపమై ఉన్నది అంటే దృష్టాంతంగా చెప్తున్నారు అనమాట. 3వ శ్లోకం. సరే, దేహినో అస్మిన్యతా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. దేహినో అస్మిన్యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. దేహినః అస్మిన్యత సర దేహే కౌమారం యవ్వనం జరా తథా అలాగే దేహాంతర ప్రాప్తి,
ఒక దేహం నుండి ఇంకో దేహానికి, ఒక జన్మ నుండి ఇంకో జన్మానికి, ఒక నామరూపాల నుండి ఇంకొక నామరూపాలకి, ఒక అవస్థ నుండి ఇంకొక అవస్థకి మార్పు చెందినా కూడా ధీరులైన వాళ్ళు, జ్ఞానులు, వివేకులు నముహ్యతి, మోహానికి గురికారు, భ్రమకి గురికారయ్యా. కాబట్టి ఈ దేహంలో ఉంటూ దేహిన అంటే ఆత్మ, అస్మిన్ యథా దేహే, ఈ దేహంలో దేహవంతులైన వాళ్ళు ఈ దేహంలో ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందుతున్నారు. కౌమారము, యవ్వనము, జర, 3 అన్నమాట. మూడు రకాల స్టెప్స్ మనం పొందేది. 3 రకాలైనటువంటి ఈ వాటికి గురి కావాలి మనం, అవస్థలకి, 3 రకాలైనటువంటి అభిమానాలకి, 3 రకాలైనటువంటి ఈ యొక్క లక్షణాలకి, ఈ లక్షణాలకు గురి కావాలి మనం. కౌమారం